ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన ఇప్పుడు పూర్తిగా ఏపీ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు అధికారాన్ని చేపడతారు, మరికొద్ది రోజుల్లో జరగబోతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి చాలా క్యూరియాసిటీ నెలకొంది. ఎవరికి తోచినట్టుగా వారు ఎవరు గెలుస్తారనేటువంటి అంశానికి సంబంధించి కొన్ని సంఖ్యలు చెప్తున్నారు చాలామంది. తాజాగా హరిరామ జోగయ్య కూడా తన యొక్క జోస్యాన్ని చెప్పారు. ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి కొన్ని అంశాలని ఒక లెటర్ రూపంలో ప్రస్తావించారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పటికే చాలా ఛానల్స్, వివిధ శాటిలైట్ ఛానల్స్ కానీ ఇతరత్ర సంస్థలు కానీ వారి యొక్క అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి ఎవరు గెలుస్తారని. తాజాగా హరిరామ జోగయ్య కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సో ఆయన చేసినటువంటి యొక్క ఎస్టిమేషన్ ఎలా చూడొచ్చు అంటారు? ఇది సత్యదూరానికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? అంటే ఒకటి, హరిరామ జోగయ్య గారు కాపు బలిజ సంక్షేమ సేన తరపున దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చేశారు. ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం చూసినా కానీ కాపు బలిజ ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 65 లక్షల మంది ఓటర్లు కనిపిస్తున్నారు. దాదాపు 65 లక్షల మంది అంటే ప్రజెంట్ ఉన్న దానిలో 50%, 27% ఇంత రీచ్ అవుతున్నటువంటి ఓటర్స్ అనమాట. సో ఇంత పెద్ద నంబర్ ఉన్నటువంటి ఓటర్స్ మిగతా కమ్యూనిటీస్లో లేరు. ప్లస్ ఈ సంక్షేమ సేన తరపున ఆయన అనేక కార్యక్రమాలు జనసేనకి ప్యారల్గా చేస్తూ వచ్చారు. తర్వాత జనసేన కుదుర్చుకున్నటువంటి పొత్తులపైన ఆయన విమర్శలు చేశారు. వీటన్నింటినీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఆ సంక్షేమ సేనకు సంబంధించినటువంటి ప్రతినిధుల ద్వారా గ్రౌండ్ లెవెల్ నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కూటమి 100 సీట్లు దక్కించుకోవడం ద్వారా గెలవబోతుంది. అంటే తెలుగుదేశం పార్టీ 100 సీట్లు, జనసేన పార్టీ 16 సీట్లు, బీజేపీ 5 సీట్లు అనేది ఒక లెక్క వేశారు. అంటే మొత్తం కలిపి 120-125 మధ్యలో ఈ లెక్క సెటిల్ అవుతుంది. ప్లస్ ఇంకో కీ పాయింట్ ఆయన ఏం చెప్పాడంటే, ప్రభుత్వ ఏర్పాటులో మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు, రెండవ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అన్నాడు. సో ఆయన వేస్తున్నటువంటి అంచనా ప్రకారం చూసినా కానీ చాలా వరకు సర్వేలు అటు ఇటు వస్తున్నాయి. అటు ఆ సర్వేలు వస్తున్నాయి, ఇటు ఈ సర్వేలు వస్తున్నాయి. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది మనం ఒకసారి టెస్ట్ చేసి చూస్తే కూడా ఎక్కువ మంది కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో పైన దృష్టి చెబుతుంది. ఆయన విశ్లేషించారు అదే మాట. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వైసీపీ మేనిఫెస్టోలో కొత్తదనం లేకపోవడం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఈ రెండు అంశాలు, మేనిఫెస్టో చాలా కీ పాయింట్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఓటర్ల మీదే కదా అప్పటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. అయితే బెనిఫిషియరీస్ విషయంలో ఇప్పటివరకు లబ్ధిదారుల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా లబ్ధిదారులు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పడానికి అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే, లబ్ధిదారులు అందరూ కూడా ఒకటే మాట చెప్తుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు మొదటి తిరుగుబాటు ప్రెస్ మీట్ ఏం పెట్టారు, ఆయన ఇంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎలక్షన్స్ ముందర 2,000 చొప్పున పెన్షన్లు ఇచ్చారు. మరొక వైపు చూస్తే పసుపు కుంకుమ పేరుతో 10,000 చొప్పున ఆయన నగదు బదిలీ చేశారు. బట్ ఏది వర్కౌట్ కాలేదు. కాబట్టి సంక్షేమం గెలిపిస్తుంది అనుకోవడానికి వీలు లేదని ఆయన 2 ఏళ్ల క్రితం చెప్పాడు. ఇప్పుడు ఇదే సంక్షేమాన్ని కొనసాగిస్తాను, మీరు నాకు గనక అవకాశం ఇస్తే ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అటు ఇమ్మీడియట్గా దాన్ని కంపేర్ చేసేటువంటి క్రమంలో కూటమి వైపు నుంచి వచ్చినటువంటి హామీల్లో ఫస్ట్ పెన్షన్ స్కీమ్, ఇమ్మీడియట్గా పెన్షన్స్ పెరుగుతాయి. రెండోది, ఇమ్మీడియట్గా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా, అంటే పేద నిరుపేద వర్గాలకు సంబంధించి ఏడాదికి 3-4 సిలిండర్ల కంటే ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి 3 సిలిండర్లు ఫ్రీ అనేసరికి దానిపైన అటెన్షన్ ఉంది. మూడోది బస్సు ఫ్రీ అనేటువంటిది మహిళల్ని ఆకట్టుకుంటుంది. అలానే ఇప్పుడు మహిళల్ని ఆదుకునేటువంటి క్రమంలో 1,500 రూపాయలు సపోర్ట్, అదే నగదు బదిలీ డీబీటీ కింద దాన్ని తీసుకొస్తామంటాం, యువతకి తీసుకొస్తాం. ఇవన్నీ కూడా కలిసి చూస్తే కనుక ఎక్కువ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది దాదాపు 65 లక్షల మంది ముసలి, అంటే వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ఓటర్లే ఉన్నారని చెప్తున్నాయి కదా లెక్కలు. సో ఇవన్నీ కూడా కూటమికి కలిసి వచ్చేటువంటి అంశాలు అవడానికి అవకాశం ఉందనేది జోగయ్య గారి విశ్లేషణ. హరిరామ జోగయ్య గారు నోటిఫికేషన్ ముందు వరకు కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆయన జనసేనకు సపోర్ట్ చేస్తున్నాడా లేకుంటే ఇంకా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఇప్పుడు క్లియర్ కట్గా జనసేనకు కూటమికి మద్దతుగా ఈ యొక్క లెటర్ విడుదల చేయడం జరిగింది, గెలుస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే రియలైజ్ అయ్యారా ఈ గ్యాప్లో? అంటే ఒకటి, ఇప్పుడు హరిరామ జోగయ్య గారు ప్యూర్ డెమోక్రాట్.
అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంలో కూడా ఉన్నారు ఆయన, కీలకమైన మంత్రి పదవులు కూడా చేశారు తెలుగుదేశం పార్టీలో. కానీ ఆ కాంగ్రెస్ వాతావరణం ఉంటుంది కదా, ఏదైనా ఓపెన్గా మాట్లాడడం, అది కూడా మీడియాతో మాట్లాడడం, పార్టీలో కంటే మీడియాలో ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉండేది. ఇంతకుముందు చూసేవాళ్ళం, ఇప్పుడు కాంగ్రెస్లో కూడా కొంచెం తగ్గింది. సో అదే ధోరణిలో ఆయన అభిప్రాయాలు ఆయన చెబుతూ వచ్చారు. ఇంకోటి, జనసేన పార్టీకి అఫిలియేటెడ్గా సేన పనిచేస్తుంది అనేటువంటి మాట ఎప్పుడు చెప్పాల. కాకపోతే కాపు సంక్షేమం కోసం ఎవరు పాటుపడితే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్కి మేము అండగా నిలుస్తామని ఒక మాట చెప్పారు ఆయన. ఎప్పుడైతే పొత్తుల విషయంలో చాలా తక్కువ నంబర్కి ఒప్పుకున్నారనేటువంటి భావన కలిగిందో అక్కడ ఆయన విభేదించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన లేఖలు దుమారం లేపినాయి. దానికి అనుబంధంగా జరిగినటువంటి కొంత రగడ దీనికి ఆజ్యం పోసింది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, మీ అందరి మాటలు విని 2019లో నేను ఒంటరిగా పోటీ చేశాను, కూటమి కట్టుకొని, అది కూడా బీఎస్పీ వామపక్షాలు కట్టుకుంటే ఏమి ఇచ్చారు, ఒక సీట్ ఇచ్చారు, అది కూడా ఉన్నట్ట లేనట్టు అర్థం కాని పరిస్థితిలో తీసుకెళ్లారు. ఇప్పుడు నా రాజకీయం నేను చేస్తాను అన్నారు. సో అందుకని హరిరామ జోగి గారు తర్వాత ఇమీడియట్గా కూడా 2-3 లెటర్స్లోనే ఆయన మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా నేను పవన్ కళ్యాణ్కి ప్రాణం పోయే వరకు ఉంటాను. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మార్నింగ్ లెటర్ రాశాడు, మధ్యాహ్నం వాళ్ళ అబ్బాయి వెళ్ళి వైసీపీలో చేరాడు. సో అక్కడి నుంచి అందరూ కంపేర్ చేశారు. ఇప్పుడు అబ్బాయి ఆయన ప్రాపర్టీనా కాదనేది ముద్రగడ పద్మనాభం గారు చెప్పాలి. ఎందుకంటే అమ్మాయి అయితే నా ప్రాపర్టీ, అబ్బాయి అయితే వాళ్ళ ప్రాపర్టీ, ఇది చెప్పారు కదా ఆయన. అమ్మాయి అయితే వాళ్ళ ప్రాపర్టీ, అబ్బాయి అయితే నా ప్రాపర్టీ. సో ఆ లెక్క మనకు తెలియదు. కానీ బట్ ఈయన ఒకటైతే క్లియర్గా చెప్పాడు, నా కొడుక్కి నాకు సంబంధం లేదు, నేను ప్రాణం పోయే వరకు పవన్ కళ్యాణ్ జనసేనకు అండగా నిలుస్తా అన్నాడు. ఆ తర్వాత నుంచి చిన్న చిన్న హెచ్చరికలు చేస్తూ ప్రచారంలో ఎలా వెళ్ళాలి వీటిపైన ఆయన వంతు ఆయన మాటలు చెబుతూనే ఉన్నారు. కాపు సంక్షేమ సేన అసలు దాని జనరల్ బాడీని కూడా రద్దు చేశారు, ఆయన ఎగ్జిక్యూటివ్ బాడీని కూడా రద్దు చేశారు. మళ్ళీ తర్వాత పునరుద్ధరించారు, ఎలక్షన్స్ అయ్యే వరకు నేను రాజకీయాలు మాట్లాడనన్నారు. మళ్ళీ ఆయన దాన్ని వెనక్కి తీసుకుని ఆ కమిటీని పునరుద్ధరించారు, రిజిస్ట్రేషన్ మార్చారు, కాపు బలిజ సంక్షేమ సేన అని మార్చారు దాన్ని. సో అక్కడి నుంచి కూడా ఆయన జనసేనకి అనుకూలమైనటువంటి వాదాన్ని చెబుతూనే వచ్చారు. కాకపోతే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్టు మెజారిటీ సర్వేలను పోలినట్టుగా ఉండడం ఒకటి. రెండోది, జనసేనలో ఉత్సాహం నింపే విధంగా, జనసేన పోటీ చేస్తున్న 21 సీట్లు 16 సీట్లు ఆయన గెలుస్తారు ఆల్మోస్ట్. సో నిజంగానే అటువంటి గెలుపు వస్తే అది థంపింగ్ విక్టరీ, జనసేనకు సంబంధించి థంపింగ్ విక్టరీ. ఎందుకంటే 294 నియోజకవర్గాల్లో పోటీ చేసి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లలో గెలిస్తే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఏమని వేధిస్తున్నారంటే, చిరంజీవి గారు 18% ఓటింగ్ దక్కించుకుంటే నువ్వు 6% కూడా దక్కించుకోలేకపోయావు, నువ్వు కాపులకి నువ్వే న్యాయం చేస్తావు, ఇదే కదా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 21 స్థానాల్లో ఈయన 16 సీట్లు కొట్టాడు అనుకోండి, అంతకంటే పెద్ద వ్యక్తిని, అంటే చిరంజీవి గారిని అధిగమించారని కాదు, కానీ ఆ స్థాయిలో తను కన్సాలిడేట్ చేసుకోగలిగాడు అనేటువంటి ఇమేజ్ అయితే ప్రజల్లో వస్తుంది కదా, కమ్యూనిటీలో వస్తుంది కదా. నేను కమ్యూనిటీకి దూరం, కమ్యూనిటీ అనేది నాకు కాదు, అన్ని కులాలని కలిపే రాజకీయం నాదని ఆయన అంటున్నాడు. ఆయన ఏది చెప్పినా కానీ ఒక ఐకాన్గా ఆయన చూస్తున్నారు కాబట్టి మనం ఇది కూడా చెప్పాల్సి వస్తుంది. సో ఆ రకమైనటువంటి విశ్లేషణ కనుక వాస్తవ రూపంలో కనిపిస్తే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైనటువంటి ముద్ర వేసినట్టుగా అవుతుంది. ఇప్పుడు రాబోయేటువంటి భవిష్యత్ కాలానికి జనసేన పార్టీ ఒక కొత్త ఆశాకిరణం అవుతుంది. ఎందుకంటే రాబోయే రాజకీయం ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. 2025 తర్వాత దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విభజన చట్టం ప్రకారం ఈ పార్టీకే పెరగాలి, కానీ కేంద్ర ప్రభుత్వం చేయలేదు కాబట్టి రేపు 25 తర్వాత దాదాపు ఇంకొక 50 స్థానాలు పెరిగేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో జనసేనకు అక్కడ కొత్త స్పేస్ వస్తుంది. రెండోది, 27 నుంచి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ప్రకారం. సో అక్కడ ఒక కొత్త స్పేస్ వస్తుంది. ఇవన్నిటికీ ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా జనసేన పార్టీ అడుగులు వేయడానికి ఇది ప్రారంభ సూచిక అవుతుంది. ఇక్కడ కనుక ఇంత బలమైన విక్టరీ సాధిస్తే, సో దాన్ని అర్థం చేసుకుని లేదా దాన్ని ముందుగా అంచనా వేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారేమో. ఎందుకంటే ఆయన వ్యూహం నాకు వదిలేయండి అంటున్నాడు కదా, కాబట్టి వ్యూహం ఆయనకే వదిలేయాలని హరిరామ జోగి గారు డిసైడ్ అయినట్టున్నారు. ఆ క్రమంలోనే ఈ లెటర్ రాసినట్టుగా అనిపిస్తుంది. రిజల్ట్ ఎలా వస్తుంది అనేది రేపు 13వ తారీఖు ఓటింగ్, 4వ తారీఖు కౌంటింగ్ రోజున చూడాలి. రైట్ సార్. సో మొత్తానికి అది ఏపీలో ఎవరికి తోచినట్టుగా వారి యొక్క అభిప్రాయాలను చెప్తూ ఎవరు అక్కడ గెలవబోతున్నారనేటువంటి సందేశాన్ని ఇస్తున్నటువంటి సందర్భంలో తాజాగా హరిరామ జోగయ్య కూడా తను ఒక సంఖ్యను కూటమి గెలుస్తుందంటూ కూడా ఒక లెటర్ ద్వారా వెల్లడించడం జరిగింది. సో చూడాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు ఆయన చెప్పినటువంటి జోస్యం ఎంతవరకు ఫలిస్తుందో లేదనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.